ఇప్పుడే అందులో లేటెస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ అప్డేట్ ఏంటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పాను కదా, కన్ఫామ్గా ఎలిమినేట్ అయిపోయింది అండ్ దివ్య. అండ్ సెకండ్ ఎలిమినేషన్ ఉంటే డేంజర్ జోన్లో ఉన్న బర్నీ గారన్నా అవ్వచ్చు, సంజన గారన్నా అవ్వచ్చు, లేదంటే సుమన్ శెట్టి గారన్నా అవ్వచ్చు అని చెప్పాను కదా. ఫస్ట్ ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. దివ్య నిఖిత అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది. ఓటింగ్లో లిస్ట్లో ఉంది దివ్య నిఖిత. అండ్ దివ్య నిఖితని లాస్ట్ వీకే సేవ్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. తనుజతో గొడవ పెట్టుకుంది కదా, అది మాత్రం మామూలుగా ట్రెండ్ అవ్వలేదు అసలు లాస్ట్ వీక్. అండ్ దివ్య నుంచితే ఖచ్చితంగా ఇంకా బాగుంటుంది సీజన్ అని చెప్పి లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ అయితే పెట్టేశారు. అండ్ పవర్ అస్త్ర ఎమోనల్ చేత యూజ్ చేసి నో ఎలిమినేషన్ పెట్టారు దివ్యని సేవ్ చేయడానికి. అండ్ ఈ వారం అయితే అలాంటిది ఏం లేదు, వాళ్ళిద్దరు అయితే కలిసిపోయారు, పెద్దగా గొడవ అయితే ఏం జరగలేదు. అండ్ ఈ వారం ఓటింగ్లో కూడా లిస్ట్లో ఉంది దివ్య కాబట్టి దివ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది. అండ్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పాను కదా, సెకండ్ ఎలిమినేట్ అయ్యేది సంజన సుమన్ శెట్టిలో. ఇద్దరు హౌస్ మేట్స్తో ఓటింగ్ పెట్టి ఎవరు ఎలిమినేట్ అయిపోతే బాగుంటుందని చెప్పి హౌస్ మేట్స్తో అయితే ఓటింగ్ పెట్టారు. అండ్ కన్ఫామ్గా సంజన పేరే చెప్తారు అందరూ. అయితే సంజన ఎలిమినేట్ అయిపోతుందని చెప్పి ఆఖరి వరకు తీసుకొచ్చి అండ్ నో ఎలిమినేషన్, ఈ వారం సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ లేదని చెప్పి దివ్య నిఖిత మాత్రమే ఎలిమినేట్ అయింది ఈ వారం. అయితే ఈ వారం బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి ట్విస్ట్ అయితే పెట్టాడు. అండ్ ఈ వారం అయితే డబుల్ ఎలిమినేషన్ లేదు, సింగిల్ ఎలిమినేషనే. అండ్ ఓటింగ్ తక్కువ రావడంతో దివ్య నిఖిత అయితే ఎలిమినేట్ అయిపోయింది. అండ్ సంజన ఈ వారం రీతుని కొన్ని మాటలు అయితే అంది కాబట్టి అండ్ తనకు కొంచెం మార్పు వచ్చేలా చేద్దామని చెప్పి సెకండ్ ఎలిమినేషన్ కూడా ఉందని చెప్పి ఇలా ట్విస్ట్ అయితే పెట్టారు బిగ్ బాస్ అయితే. అండ్ ఈ 12వ వారం ఎలిమినేట్ అయింది దివ్య నిఖిత. దివ్య నిఖిత ఎలిమినేట్ అవ్వడం మీద మీకేమనిపించింది? వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.